ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా చలో ఫామ్ హౌస్. హే గైస్, ఈరోజు మన ఛానల్ ఏంటంటే ఫస్ట్ వ్లాగ్ అనేది రిలీజ్ చేయడానికి చాలా ధైర్యం చేసిన అనమాట. సో ఇదేంద్రా మామ అని చెప్పానంటే, సో రీసెంట్లీ ఏంటంటే మొన్న మా సూపర్ సెన్సిటివ్ సెంట్రిఫ్యూజ్ బ్యాచ్తో మేము చిన్న ట్రిప్ అనేది ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో అక్కడ చలో ఫామ్ హౌస్ అని చెప్పి ఒక చిన్న టైటిల్ తోటి మేము ఫామ్ హౌస్కి అయితే వెళ్ళడం జరిగింది. సో మేము చేసిన పొట్టు ఎంజాయ్ అవుతుందో మీకు ఇక్కడ చిన్న చిన్న వీడియోల రూపంలో ఇక్కడైతే మీ ముందు పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ ఫామ్ హౌస్ లొకేషన్ ఎట్లుంది, ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది మొత్తం చిన్న వ్లాగ్ లాగా అనేది షూట్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఆ చిన్న వ్లాగ్ని మీరు ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం వ్లాగ్ కాబట్టి సో కొంచెం అటు వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకోండి, ఎట్లుందో చూసేద్దాం. సో ఇక లేట్ లేకుండా మనం వెళ్ళిపోదాం రండి మన పాల్ బ్రో దగ్గరికి. ఇదేంటంటే ఇక్కడ ఫామ్ హౌస్ వచ్చేసి ఇక్కడ వికారాబాద్ సైడ్ అనమాట. వికారాబాద్ నుంచి మనకి మొయినాబాద్ అనేది ఉంటుంది అనమాట. సో మొయినాబాద్ సైడ్ అనేది ఇక్కడ ఈ ఫామ్ హౌస్ అనేది లొకేట్ అయింది అనమాట. సో మీరు స్టార్టింగ్ లో చిన్న చిన్న గ్లిమ్స్ చూసారు కదా, సో అవన్నీ మొత్తం ఆ ఫామ్ హౌస్ అవశేషాలన్నమాట. డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే మనం లైట్గా బైక్ స్టార్ట్ చేసుకొని మొదలెట్టాం అనమాట. రైడ్ అనేది వెళ్తా ఉన్నాం అనమాట. సో ఏంటంటే మేము మొత్తం అందరం వచ్చేసి సో బైక్స్ పైన అయితే వెళ్ళడం జరిగింది అనమాట. సో ఒక్కొక్క బైక్లో ఇద్దరిద్దరం అయితే సో అట్లా మా ఫ్రెండ్స్ అంతా మా బ్యాచ్ మొత్తం కలిసి అలా వెళ్ళాం. మనకి ఇక్కడ ఒక టెంపుల్ అనేది వచ్చింది అనమాట. సో ఇదేంటంటే లోటస్ టెంపుల్ అని చెప్పి అంటారు కదా, సో లోటస్ టెంపుల్ లాగా ఉంటుంది కానీ లోటస్ టెంపుల్ మాత్రం కాదు అది. సో అదేదో ఏదో టెంపుల్ అయితే ఉందన్నమాట. సో అక్కడ ఎవరుంటారో నాకు కూడా తెలియదు, నేను లోపలికి వెళ్ళలేదు అనమాట. సో అలా ఇక బైక్ మీద నుంచాలే మేము అలా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. సో బేసిక్గా కట్టడాలు అవన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో అలా నేను హైవే అంతా తీసేసుకుంటూ వచ్చేసాను అనమాట. సో ఏంటంటే ఫస్ట్ టైం బ్లాగ్ కాబట్టి అంత తీయాలని అంత ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఏంటంటే ఇక అదొక చిన్న మెమరీ లాగా ఉండిపోతుంది కదా, దాని ఒక చిన్నగా ఒక వీడియోలో రికార్డ్ చేసేసి ఛానల్లో పడిస్తే ఉంటుంది కదా మన మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి ఇట్లా లైట్గా రికార్డ్ చేయడమే జరిగింది. మన పాల్ బ్రో వచ్చేసి ఎంకరేజ్మెంట్ అయితే చేయడం జరిగింది. సో తీసే మామ, నేను చూసుకుంటా నా బొంగు, నేను బండి ముందరికెళ్ళి కొట్టుకుంటుంటా, నువ్వు షూట్ చేసుకో ఏమవుతుంది అని చెప్పి అన్నాడు అనమాట. సో అలా అలా చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. పాల్ బ్రో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మంచి మంచి మర్రి చెట్లు అయితే మొత్తం రోడ్డు వెడల్పున ఉన్నాయన్నమాట. సో చాలా బాగా అనిపించింది లొకేషన్. సో అక్కడ చూసుకున్నట్లయితే మంచి మంచి లొకేషన్స్, ఆ మర్రి చెట్లు కూడా మొత్తం రోడ్డు పైకి అలా వెళ్ళడం అలా రావడం చాలా మంచిగా అవుతుంది అనమాట. ఏంటంటే బేసిక్గా అక్కడ లొకేషన్ వచ్చేసి కూడా మంచిగా అనిపించింది. ఆ కార్స్ అయినా కానీ అక్కడ ఒక చిన్న హోటల్ కూడా పెద్ద హోటలే ఉంది. సో అలా 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 ఆ మర్రి చెట్టు నీడలో అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయాం అనమాట బండి అనేది. సో మామూలుగా ఉండలేదన్నమాట అది. సో అట్లా 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 మేము మెల్లిగా అక్కడ ఫామ్ హౌస్ రూట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. చల్తో किसका है भाई, क्या है वो तो अपन बांध ले लेके अपने पैसे ला देना पूरा. ये पूरे फार्म हाउस है मामा, पूरे क्या है ऐसा, कैसा दिख रहा बोलते हो? We are here finally. There you go guys, మన ఫామ్ హౌస్ అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో అంత పెద్ద బూత్ బంగ్లా ఏదైతే ఉందో ఆ బూత్ బంగ్లా మంది అనమాట. సో మెల్లగా ఎంట్రన్స్ అలా గేట్ ఓపెన్ చేసినట్టయితే కట్ చేసి అంత పెద్ద బంగ్లా కనిపిస్తుంది బాయ్. సో అది చిన్నపాటి అరుంధతి కోటలా కనిపిస్తుంది అనమాట. అంత పెద్ద కోట చూసి కన్ను లేని ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్ అలా కట్ చేయగలమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది అనమాట. ఆ స్విమ్మింగ్ పూల్ ఉన్న లొకేషన్ అక్కడ ఆ హౌస్ మామూలు మొత్తం ర్యాంప్ ఉండే లొకేషన్ అయితే. సో అక్కడ చూసుకున్నట్టయితే గార్డెన్ మొత్తం అక్కడ ఉయ్యాల, సో సంథింగ్ చిన్న చిన్న ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఆఫ్ అయితే మనకు ఆ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది అనేసి. సో చూసుకున్నట్లయితే గైస్, సో బాక్స్ కూడా సూపర్ ఉంది అనమాట. అక్కడ చూసుకుంటే కిచెన్ అది, ఆ ఫాల్ సీలింగ్, ఆ కథ, డైనింగ్ టేబుల్ మామూలుగా నా కార్నర్లో కొంచెం ఉంటుంది. సో అది అంతా షూట్ చేయలేదు. సో అలా చూసుకున్నట్లయితే మనం దగ్గరికి వచ్చేసి అది చిన్న హాల్ అనమాట. మొత్తం మామూలుగా వేయలే అనమాట, కవరింగ్ ఇచ్చి పడేశారు. సో మనకి ఇదేంటంటే జేబిఎల్ స్పీకర్ అనమాట. సో మన ఓల్డ్ పార్టీ మొత్తం దానిపైన రన్ అవుతుంది.
సో మామూలు సౌండ్ రాలేమ్మా, జేబీఎల్ ఒరిజినల్ స్పీకర్ పెట్టాడు. సో ఎక్కడికి వెళ్ళినా దాన్ని సూట్ కేసు లాగా పట్టుకెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ ఈ లొకేషన్ ఉంది అబ్బాయి, మామూలు లేదు. నా గ్లాస్ ఫ్రేమ్ తోటి అట్లా మెస్ట్లు అయితే సెట్ చేయడం జరిగిందనమాట. సో చాలా బాగుండేది. సో అలా 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 ఒక స్టెప్ వేసుకుంటూ పైకి వెళ్ళినట్టయితే చూద్దాం రండి, మీకు అక్కడ ఏమేమి ఉందో మొత్తం చూపిస్తాం. సో ఇక్కడ ముంగల లొకేషన్, ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం వస్తుంది మామ. సో ఇలా చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఓపెన్ చేసి చూసుకుంటే అందులో ఫ్యాన్, బెడ్, ర్యాంప్, కార్నర్లో ఒక బాత్రూమ్ ఉంటుందన్నమాట. సో బాత్రూమ్ సో సేమ్ ఉంటాయి అనమాట రూమ్స్ అన్నీ కూడా. సో ఆ కట్టడం మాత్రం మామూలు కదా అబ్బాయి. సో ఇది అనదర్ రూమ్ అనమాట. ఈ అనదర్ రూమ్ వచ్చేసి ఇందులో కూడా సేమ్ అంతే, ఫ్యాన్, సమ్ టాయిలెట్, వాష్రూమ్ ఉంటుంది, బెడ్. సో రూమ్స్ కూడా చాలా విశాలంగా చాలా బాగున్నాయి బాబాయ్. మెయిన్లీ ఈ ఫామ్ హౌస్ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే మంచి విశాలంగా ఉంది, చాలా మంచి కంఫర్టబుల్ స్పేస్. మా పాల్ బాయ్ మొత్తం రెడీ అయిపోయింది కాక. సో ఇది మన రూమ్ అనమాట. సో ఇదిలో మనం స్టే చేస్తున్నాం, పాల్ బ్రో అండ్ మీ. మన వెనకాలంగా బ్రాండ్ వేసాడు, పుష్ప, ఇది సార్ నా బ్రాండ్. సో సోఫా సెట్లు. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇక ఆట అనేది ఆరంభం అవుతుంది అనమాట. సో గ్లాస్ ఫ్రేమ్ ఏదైతుందో మామూలు లేదా బాధే. సో అట్లుండే. సో అలా 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 వచ్చేసి మనం చూసుకున్నట్టయితే బయట నుంచి ఒక వ్యూ చూస్తే మామ, ఈ వ్యూకి మొత్తం ఫిదా అయిపోవచ్చు అనమాట. అట్లా ఉండే నా ఆడికెళ్ళి దుంకుతుంటే ఉంది బాయ్ మామ. అసలు మామూలు లేదా అనుకున్నాను అమ్మ. ఆ నుంచి అలా మనం ఫోకస్ చేసినట్టయితే జూమ్ బ్యాక్ చేసుకొని మనకి అలా అక్కడికి వచ్చేసాం అనమాట. ఆ లొకేషన్, ఆ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ చాలా బాగుండే. సో దుంగత కూడా చాలా బాగుంది అనుకోండి. సో ఆ వీడియోలో ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇట్లా వ్యూ అనమాట. అది మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. ఇట్లా నుంచి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా ఆ స్విమ్మింగ్ పూల్ ఉన్న వ్యూ ఉంది మామూలు ర్యాంప్ అసలు అది చాలా బాగా నచ్చింది. సో ఆ ఒక్క వ్యూ కోసమే అందులోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది అనమాట. సో అదే అమ్మా, ఇక్కడ అది వచ్చేసి ఆ లైట్స్ ఉన్నాయి చూడండి, ఆ లైట్స్ మాత్రం మామూలు లేకుండా కేకవ బ్యాహ. సో అది ఆ మ్యాటర్ అనమాట. సో అలా 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 మేము ఆ ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో ఏంటంటే ఇంకా మెల్లగా ఆ స్విమ్మింగ్ పూల్ ఆటలు, డాన్సులు అవన్నీ ఫర్దర్గా వస్తూనే ఉంటాయి అనమాట. సో షురు చేద్దాం. నెట్ అయిపోయింది, ఆఫ్ చేసిన, ఆన్ చేసిన బ్రో. హెంప్రియో టమ్మల టంప్రియో హిమల పరంపల తింపల రంప పరిపరింపో టిరపరపరంపో. నైస్. పిచ్చిలేసిందా మీకు? హిమల హెంప్రియో టమ్మల టంప్రియో హిమల పరంపల తింపల రంప పరిపరింపో టిరపరపరంపో. వాటర్.
సో ఏంటంటే మనం మార్నింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ ఒక కూల్ వెదర్ తోటి అబ్బా బాబా మంచుతో ఉన్న కప్పబడిన ప్లేస్ చూస్తే మామూలు లేకుండా మామ ఇది ఎర్లీ మార్నింగ్ మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఉందన్నమాట లొకేషన్ అనేది. సో ఆ స్విమ్మింగ్ పూల్లో చల్లని వాటర్ వెచ్చవెచ్చగా ఉండే. సో అట్లా 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 మళ్ళీ సెకండ్ అనేది స్టార్ట్ చేసినాం. సో మళ్ళీ ఇంకో దుమ్ము దులిపేద్దాం పదండి గైస్. హే గాయస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైడ్కి ఇక్కడ మనకు చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫామ్ హౌస్లు అనమాట. అవి దే ఆర్ లుకింగ్ వెరీ కూల్. ర్యాంప్ ఉన్నాయి, కానీ మనం తీసుకుని మాత్రం మనకు తోపు ఉంటుంది. సో ఇక్కడ గ్రీనరీ చూసుకున్నా కూడా తోపు ఉంటుంది అనమాట. ఆహా ఓహో అద్భుతం, అలా ఉంటుంది అనమాట. దిస్ టు గైస్. మాట్లాడమా ఇంటర్వ్యూ చెప్పరా. I want to speak in English. Okay. What's your problem? My problem is video. I want publicity, bro. That's why I'm taking your video. Immediately I will escalate you. Thank you very much. Immediately escalate savara? Mala. Yeah. JHP email order bill pass chesa. అరే మామ నాకు అర్జెంటుగా Yeah. నాకు అలా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మన అది వాయిన్స్ పడేస్తుంది అనమాట. సో అది మ్యాటరు. చుట్టుపక్కల ఒక నిమిషం, చుట్టుపక్కల మనం ఎక్కడ చూసుకుని కూడా అన్ని ఫామ్ హౌస్ తోటి నిండిపోయిందనమాట. మిడిల్లో మన ఫామ్ హౌస్ ఉండేది, మందంతే మంది కాదు వాళ్ళదే, కానీ
మనం రెంట్కి తీసుకున్నాం కానీ మంది అయింది ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా అది ర్యాంప్ వ్యూ అనమాట. అది ర్యాంప్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి. అది ఏమన్నా వండుకొని వాడ వ్యూ ర్యాంపేజ్ అనమాట అక్కడ. Want to take your music experience to the next level? Get 3 months of premium ad. వంగండి. End of the trip. Thank you guys. Thank you very much. Thank you for watching. Love you all. Signing off. Shiva DG Shala. Enjoying life.